ఇవాళ అసెంబ్లీలో స్పెషల్ ఏంటంటే, ఒకటి పూర్తి ప్రజాస్వామ్యతం అనుకోవాలేమో. ఒకటి ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పక్షాలు అధికార పక్షం. ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే అన్ని పక్షాలు ఉన్నట్టు. ప్రధానమైనటువంటి 4 పక్షాలు. గతంలో తెలుగుదేశం, వైసీపీ ఇద్దరే. అంతకుముందు తెలుగుదేశం, బీజేపీ ఇద్దరే. అటు ఇద్దరు, ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు జనసేన కూడా ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి గవర్నర్ స్పీచ్ సందర్భంగా ఇద్దరు చెరొక వైపున స్పీకరు, అసెంబ్లీ స్పీకరు, అట్లాగే శాసన మండలి చైర్పర్సన్ అటువైపున కూర్చున్నారు. ఈ ఇద్దరిలో స్పెషాలిటీ ఏంటంటే, ఒకళ్ళు తెలుగుదేశం అసెంబ్లీ స్పీకరు అయ్యన్న పాత్రుడు, రెండో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్పర్సన్ మోషేస్. అంటే అక్కడ అటు ఇటు ఉందన్నమాట. టోటల్గా డెమోక్రటికల్ స్పిరిట్తో ఉంది అసెంబ్లీ. అదే సందర్భంలో అధికార పక్షం ప్రతిపక్షాన్ని విమర్శించే, ఎందుకంటే క్రిందసారి ప్రభుత్వం అని, ఇప్పుడు ప్రతిపక్షం వాకౌట్ చేసింది. అన్ని ప్రజాస్వామ్య పరమైనటువంటి యాక్టివిటీస్ నడిచినాయి.